వెల్కమ్ టు యూఏటీవీ. ఎస్ఎల్బిసి టన్నల్ యాక్సిడెంట్లో కార్మికులు చిక్కుకొని 4 రోజులు గడిచిపోయింది. అందులో చిక్కుకున్న 8 మంది బాధితుల ఆచూకీ దొరకలేదు. వారి పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అందులో చిక్కుకున్న 8 మందిని కాపాడడానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కష్టపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు వారు అంచనా వేశారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాల్గా మారినట్లుగా తెలిసింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రాట్ హోల్ మైనర్స్ టీం రంగంలోకి దిగింది. 2023లో ఉత్తర కాశీలో మైనింగ్లో పనిచేస్తూ సొరంగంలో చిక్కుకున్న 43 మంది కార్మికులను బయటకు తీసుకురావడానికి ఈ రాట్ హోల్ మైనర్స్ టీం కీలకంగా వ్యవహరించింది. సాంప్రదాయ పనిముట్లు సుత్తి, ఉలి, తట్ట, పార, రాడ్లు వంటివి ఉపయోగించి తవ్వకాలు జరిపి వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి ఢిల్లీ నుంచి 12 మందిని పిలిపించారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తామని అంటున్నారు. వారు ప్రాణాలతో వస్తారా, లోపల చనిపోయి ఉంటారా అన్న అనుమానాలు కలగకమానరు. ఎంతో ప్రమాదకరమైన ఈ రాట్ హోల్ టీం నిర్వహించే తవ్వకాలను గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. ఈశాన్య మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జాయిన్ షియా కనుమల్లోని బొగ్గుని వెలికి తీయడానికి ఈ పద్ధతిని ఉపయోగించింది. అనుకోకుండా ప్రమాదం సంభవించడంతో ఈ విధానాన్ని నిషేధించింది. మరొక బొగ్గు గనిలో 2018 డిసెంబర్ 13న బొగ్గుని బయటకు తీయడానికి 23 మంది 370 అడుగుల లోతుకు వెళ్ళి భూమికి సమాంతరంగా తవ్వకాలు జరపడంతో సమీపంలోని నదిలోంచి ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో వారంతా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. జార్ఖండ్లోని రాణిగంజ్, ధన్బాద్, హజారీబాగ్, హసన్బాగ్ ప్రాంతాల్లో మూతపడిన బొగ్గు గనుల నుండి రాట్ హోల్ మైనింగ్ ద్వారా అక్రమంగా మైనింగ్ వెలికి తీసేవారు. ఈ ప్రాంతంలో అక్రమంగా బొగ్గుని వెలికి తీయడం, అందువల్ల ఎక్కువ మరణాలు సంభవించాయని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లో కార్మికులు చిక్కుకున్న ఖాళీ ప్రదేశంలో పైప్ పంపేందుకు డ్రిల్లింగ్ చేస్తుంటే చివరిలో గట్టి బండరాళ్ళు, ఇనుప రాడ్లు అడ్డు రావడంతో ఈ రాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ఎలాంటి యంత్రాల సహాయం తీసుకోకుండా కేవలం సుత్తి, ఉలి, రాడ్ల సహాయంతో రాళ్లను తొలగించారు. ఇనుప రాడ్లని కట్ చేసి మట్టిని తవ్వుకుంటూ అలా నెమ్మదిగా విజయవంతంగా ఈ ఆపరేషన్ని పూర్తి చేశారు. ఇక రాట్ హోల్ చట్టవిరుద్ధమైనప్పటికీ యంత్రాలు వెళ్ళని ప్రాంతాలకు వెళ్ళి మైనింగ్ చేయడానికి ఈ రాట్ హోల్ మైనర్స్ టీంకు అనుభవం ఉంటుందని షిల్లాంగ్ నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరికి పర్వతాల గురించి కానీ అదేవిధంగా రాళ్ల గురించి కానీ మంచి అవగాహన ఉంటుందని, బండరాళ్లలోకి చొచ్చుకుపోయి ఎలా వెలికి తీయాలో అందులో వారికి మంచి నైపుణ్యం ఉంటుందని, అందుకే అధునాతన యంత్రాలు చేయలేని పనులను కూడా వీరు చాకచక్యంగా పూర్తి చేస్తారని అంటున్నారు. ఇక రాట్ హోల్ మైనింగ్ చేసేవారు ముందు ఆ రాళ్ల ఆకృతిని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వారి పనిని మొదలు పెడతారు. రాట్ హోల్ పదాన్ని ముందు బ్రిటన్ వాళ్ళు ఉపయోగించారు. బ్రిటన్లో 1920లో ఈ విధానాన్ని వాడారని ఇండియన్ మైన్స్ స్కూల్ ఆఫ్ ధన్బాద్ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఇదే విధానాన్ని వాడేవారని, మైనింగ్లో ఎలాంటి మిషనర్లు కానీ అదేవిధంగా పేలుళ్ళు కానీ వాడేవారు కాదని తెలిపారు. ఒలి, సుత్తి, రాడ్లు వంటి సాంప్రదాయ పనిముట్లని ఉపయోగించి బొగ్గుని వెలికి తీసేవారని చెబుతున్నారు.